నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. చక్రవ్యూహం ఈ పేరుతో పాత సినిమా ఒకటి ఉంది అండ్ ఒక సీరియల్ కూడా వచ్చింది. రెండు సూపర్ డూపర్ హిట్సే. మళ్ళీ అదే నేమ్తో ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది. నిజంగానే ఆ చక్రవ్యూహంలో ఎవరు బంధింపబడ్డారు, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఎట్లా ఉంది? మన అజయ్ మెయిన్ లీడ్లో చేశాడు. తనని అజయ్ సెంట్రిక్గా సాగే మూవీ ఇది. ఒక రకంగా చూస్తే టైటిల్తోనే ఫస్ట్ ఆకట్టుకున్నారు. నెంబర్ 1 చక్రవ్యూహం అని అట్లా రౌండ్గా అట్లా రాసేసరికి ఆ టైటిల్ కూడా చాలా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇవాళ రేపు నిజంగా సబ్జెక్ట్లో దమ్మున్నా లేకున్నా సరే టైటిల్ ప్రజెంటేషన్ చాలా బాగుంటే నిజంగా ఆ సినిమా టెక్నికల్గా బాగుందని బికాస్ ఈ టైటిల్ మీదే అంత దృష్టి పెడుతున్నారు అంటే సినిమాలో ఖచ్చితంగా టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్ నటినటులే పనిచేశారు, కథలో కూడా వీళ్ళకి దమ్ముందని అర్థమైపోతుంది. ఏదో రాసేస్తారు చూడు కొంతమంది టైటిల్స్ ఏదో పిచ్చి పిచ్చిగా, అవి చూస్తే అర్థమైపోతుంది. పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది సినిమా ఎంతవరకు బాగుంటుంది అనేది. కానీ చక్రవ్యూహం విషయానికి వస్తే టైటిల్తోనే పడేసింది అందరినీ, వాళ్ళ చూపు తిప్పుకుంది వాళ్ళ వైపు. ఇక కథ విషయానికి వెళ్తే చాలా సింపుల్ కథ. అసలు ఇదేం కథ అనుకుంటాం. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అజయ్ చేశాడు, ఆయన పేరు సంజయ్. సిరి పాత్రలో ఈమె చేసింది, పరదేశి. వీళ్ళు అనుకోకుండా సిరిని ఎవరో హత్య చేస్తారు. ఎవరు చేశారా అని చెప్పి ఈయన వెతుక్కునే ఒక క్రమం. ఈ దాంట్లో ప్యారలల్గా ఇంకోటి ఏంటంటే ఇంకొక హత్య విషయంలో వరుసగా అందరు హత్యకు గురవుతూ ఉంటారు. అసలు ఈ వరుస మరణాలు ఎందుకు అవుతున్నాయి, ఈ ఎవరు చేస్తున్నారు అనేది కథ. దీంట్లో ఏమన్నా విషయం ఉందా? బేసిక్గా అంటే రొటీన్ కథే. అన్ని మర్డర్ మిస్టరీలు ఎలా ఉంటాయి అలాగే ఉంది. ఇప్పటివరకు కనీసం ఒక 300-400 సినిమాలు ఇలాగే వచ్చి ఉంటాయి. అందులో 300-400 సినిమాల్లో మహా అయితే 30 ఎన్నో మెప్పించుంటే మిగతావన్నీ ఫ్లాప్లే ఉంటాయి అట్లాంటిది. కానీ ఇంత సింపుల్ కథని సీట్ ఎడ్జ్ కూర్చోబెట్టి లాస్ట్ వరకు తీసుకొచ్చాడు. ఇంపాక్ట్ క్రియేట్ చేసి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి, బీజిఎంతో మ్యాజిక్ చేసి, అసలు నెక్స్ట్ ఏంటి అని ఇంతే ఇట్లా ఎల్లబెట్టి చూసేలాంటి సినిమా చక్రవ్యూహం. అట్లా కట్టిపడేసింది అందరినీ. కానీ ఇంత మంచి సినిమాలకి ఇంత కాన్ఫిడెంట్ ఉండి కూడా ఎందుకు ప్రమోషన్స్ లో ఫెయిల్ అవుతున్నారు? ఒక ప్రమోషన్స్ లో అంటే చూస్తే తప్ప అలాంటి సినిమా ఒకటి వచ్చింది పోయిందని తెలియట్లేదు. ప్రమోషన్ ఎంత కాదన్నా 2 కోట్లు పెట్టని ప్రమోషన్స్ అవ్వట్లా. మరి అలాంటప్పుడు ఇంకెందుకు ఇంత మంచి కథలు కదా. అంటే వాళ్ళకి సినిమా తీయడానికి కూడా అంతే అవుతుంది. వాళ్ళకి ఏం చేస్తారు చెప్పు, సినిమా తీయడానికి కూడా అంతే వచ్చి కొత్త వాళ్ళతో టెక్నీషియన్స్ తీసుకుంటే వాళ్ళకి ఏమి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫస్ట్ సినిమా వాళ్ళ పేరు పడుతుందంటేనే వాళ్ళు యాస్పైరింగ్గా పనిచేస్తారు. కొద్ది గొప్ప ఒక మంచి తెలిసిన నటుని పెట్టుకోవాలని, ఇప్పుడు అజయ్ని హీరోని చేసి పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు అజయ్కి ఒక క్యారెక్టర్ ఇస్తే ఎంత తీసుకుంటాడో క్యారెక్టర్ ఆర్టిస్టులకి క్యారెక్టర్కి పిలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 1,00,000 రూపాయలు తీసుకున్నారు అనుకుందాం. అదే ఆయనకి సార్ మీరే హీరో అంటే అరే నేను హీరోని కదా అని చెప్పి తక్కువ ఒప్పుకుంటాడు. 50,000 ఒప్పుకున్నా ఓకే. సో అట్లా ఏం చేస్తారంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని బాగుండే క్యారెక్టర్, మన సుబ్బరాజు, అజయ్ ఇట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులని అంటే పోలీస్ గెటప్ కాబట్టి హైట్ పర్సనాలిటీ చూసుకొని వాళ్ళని హీరోలను చేసేస్తారు. హీరోలను చేస్తే రెమ్యునరేషన్ తక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది అర్థం చేసుకొని ఇష్టంగా పనిచేస్తారు, అది నేను హీరో అయ్యాను, మంచి డేట్లు ఇస్తారు. సో అట్లా సాగిపోతుంది. ఇప్పుడు వాడికి తెలిసినట్టు ఫ్యాడింగ్ ఆర్టిస్ట్ వచ్చింది అంతే. ఇంకా తల్లిదండ్రుల పాత్రలో ఇద్దరు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇట్లా రాజీవ్ కనకాల, ప్రియా లాంటి వాళ్ళని పెట్టుకున్నారు అంతే. సోగా నడిచిపోయింది. కొత్త హీరోయిన్ అప్పుడే అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఆ పిల్లకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మహా అయితే రోజుకి ఇంత అని ఇస్తారు అంతే. టెక్నికల్ వాళ్ళందరికి కూడా ఫస్ట్ సినిమా పేరు పడుతుంది కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక మిగిలింది ఏంటి, ఏదో రకంగా షూట్ కంప్లీట్ చేయాలి, ప్రీ ప్రొడక్షన్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఎడిటింగ్, డిఐ, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్లోనే వీళ్ళకి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. ఇదంతా కలుపుకొని 1 కోటి 2 కోట్లు అయిందనుకో ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకో 1 కోటి రూపాయలు ప్రమోషన్స్ అవుతున్నాయి ఇవాళ రేపు. ఏది ఇప్పుడు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలి అంటే సినిమాకి సంబంధించి ఆ జేఆర్సీ తీసుకున్నా, చిన్న ఏదైనా బాల్ రూమ్ తీసుకున్నా ఇవాళ రేపు ఎంత అవుతున్నాయి వాటికి? పోనీ ప్రసాద్ ల్యాబ్సే తీసుకో, మినిమం ఎంతో కొంత అవుతుంది. దానికి మళ్ళీ గెస్టులందరినీ పిలవడము, వాళ్ళకి క్యాబులు గీబులు వేయడము, వాళ్ళకి ఇంకేదో చేయడము, ఒక ఫుడ్డో గిడ్డో ఏదో అరేంజ్ చేయడము, ఒక పేరున్న యాంకర్ని తేవడం, అండ్ ప్రెస్ వాళ్ళందరినీ పిలవాలి. ప్రెస్ వాళ్ళకి కూడా ఏదో ఒకటి కొంచెం కాంప్లిమెంట్గా ఇవ్వాలి, వాళ్ళు కొంచెం ప్రమోషన్ చేయడానికి. అంటే ఇవ్వాలంటే అదేం లంచాలు గించాలి కాదు, జస్ట్ మర్యాద పూర్వకంగా.
ఇస్తా ఉంటారు, మర్యాద అదొక రెస్పెక్ట్ అంతే. సో అట్లా ఇంత కాదని కూడా కొంచెం చిల్లర అవుతుంది వాళ్ళకి. అండ్ దానికి కూడా మళ్ళీ ఈ ఆర్టిస్టులని పిలవాలంటే వాళ్ళకి ఆ రోజు సమర్పించుకోవాలి డేట్. మళ్ళీ అజయ్కి ఆ రోజు 1 లక్ష ఎంతో ఇవ్వాల్సి ఉంటుంది, ఓ మంచి యాంకరు, ఇవన్నీ కూడా ఖర్చే కదా వీళ్ళకి అవసరం లేదు. మళ్ళీ ఇంకా పోస్టర్లు గీస్టర్లు ఈ పబ్లిసిటీ ఇవన్నిటికి కూడా బాగా ఖర్చులు అవుతాయి, సోషల్ మీడియా ప్రమోషన్స్ ఇవన్నీ. సో ఉన్నంత మాల్స్కి ఏం చేస్తారంటే వీళ్ళు మాల్స్ ముందు స్టాండీలు వేసుకుంటారు, 6x3 స్టాండీలు మాల్స్ ముందు అట్లా పడేశారనుకో, నెల ముందు నుంచే అటు ఇటు పోయేవాడు ఇట్లా తొంగి చూస్తాడు ఇదేదో వస్తుంది అని, అంతే. అండ్ ఇట్లాంటి వీక్ ఆడ్ సీజన్స్ అంటారు ఇప్పుడు. ఇదేంటి అహింస అండ్ పరేషాన్, ఇంకేం లేవు సినిమాలు కదా, ఎక్కువ రాల. సో ఆప్షన్ లేదు, అడప అన్నిటికీ వెళ్తూ ఉంటారు జనాలు. ఏదైనా బాగుంది అని మౌటా కోసం అందులోకే దూరుతారు అందరూ. సో అట్లాంటి సీజన్ ఎత్తుక్కొని పెట్టుకున్నారు. సో అది వీళ్ళకి ప్రమోషన్ వెనకాల ఉన్నది, కానీ పాపం చేసుకోలేక కాదు, అంటే అంత చిల్లర కూడా ఉండవు. అట్లాంటి వాళ్ళు మంచి సినిమాలు ప్రాణం పెట్టి తీస్తుంటారు. ఎంత మంచి సినిమా అంటే చక్రవ్యూహం మిస్ అయితే ఈ వీక్లో ఏదో ఒకటి మిస్ అయినట్టే ఫీల్ అవ్వాలి, అంత అద్భుతం. అండ్ యాక్టర్లు వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, ఉన్నంత క్యారెక్టర్స్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ అజయ్ దీంట్లో అటు సైకో క్యారెక్టర్లో ఇటు హస్బెండ్ క్యారెక్టర్లో డ్యూయల్ రోల్ చేస్తాడు. మంచి ఇంకా సైకో క్యారెక్టర్కి నేనే స్టోరీ చెప్పేసినట్టుంది, వీడేనేమో చంపిందని డౌట్లు వస్తాయేమో, అదేం కాదులే నన్ను మర్చిపోండి సినిమా. సో 2 వేరియేషన్స్లో చాలా బాగా చేశాడు. అమ్మాయి కూడా బాగా చేసింది, అందరూ బాగా చేశారు. మ్యూజిక్ ప్రతి దాని గురించి మాట్లాడుకోవాలి తెలుసా ఈ సినిమాలో. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇంచు గురించి అన్నిటి గురించి మాట్లాడుకోవాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే, అంత మంచి మూవీ. ముఖ్యంగా అజయ్ లాంటి క్యారెక్టర్ని తీసుకొచ్చారు, కానీ ఈ ప్రమోషన్స్లో వెనకపడి ఉండడము, లేకపోతే థియేటర్స్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల కూడా చిన్న సినిమాలకి ఆదరణ తగ్గిపోతుందని అనుకోవాలి. ఒకవేళ ఎవరైనా బూస్టప్ ఇచ్చారనుకోండి, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళతో ప్రమోషన్స్ చేయించుకున్నా ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవడానికే అజయ్ మోహన్ చూపించుకొని అమ్ముకుంటారు, కొద్దో గొప్ప ఎవరెవరో డిస్ట్రిబ్యూటర్లు వస్తారు, లేదంటే ఇక మొత్తం ఈ మల్టీప్లెక్స్లలో 1-2 షోస్ అయితే రిలీజ్ చేసుకుంటారు. కానీ ఒకే ఒక అసెట్ వీళ్ళకి ఉండేది ఏంటంటే చూసిన వాడు పక్కవాడికి చెప్పాడా ఒక్క మాట అంటే చాలు, ఇంకంతే. దాని గ్రాఫ్ రాత్రి ఇట్లా మారిపోతుంది. అండ్ నాకు తెలిసి ఈ వీక్ ఒకవేళ నాకు తెలిసి ఎక్కడెక్కడ రిలీజ్ అయిన తక్కువే రిలీజ్ అయినాయి, మరీ ఎక్కువ లేవు. మాల్స్లో అయితే కనపడితే సింగిల్ స్క్రీన్స్ నాకు ఇంకా కనపడలే ఎక్కువ. ఇన్ కేస్ ఒకవేళ మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అయితే కనుక ఈ సినిమా ఈ వీక్ బాక్స్ ఆఫీస్ విజేతగా నిలిచే అవకాశం ఉంది, ఇంకా వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని సినిమాలు ఉన్నాయి, బలగం, మసూదా, ఇవన్నీ కూడా అట్లా మౌత్ టాక్ ద్వారానే పబ్లిసిటీని పెంచుకున్నాయి. సో అట్లా అయితే ఇది కూడా మంచి విజయం సాధించినట్టే. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/5. అసలు ఎక్కడా మిస్టేక్స్ కనబడవు, లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.